మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో మన విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు సాగిపోతున్నప్పుడు శోధకుడు చిన్న చిన్న విషయాలు, సమస్యలు కలిగిస్తున్నప్పుడు వాని శోధనలో చిక్కుకొనకుండా, మనలోనున్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, మనకున్న విశ్వాసం మీద త్రుటిల్లకుండా, భంగపరచకుండా స్తుతి, వాక్యము, ప్రార్థనతో వాటిని అధిగమించిపోవాలి. మన విశ్వాస యాత్రలో పరుగు పందెంలో సాగిపోతున్న మనము అటు ఇటు చూడకుండా, వాటిని చూచి బెదరకుండా, నిబ్బరం కలిగి ధైర్యంతో, ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో తండ్రి సిద్ధపరిచిన బహుమానములు పొందుకునే విధంగా గొప్ప నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి. ప్రభువునందు బలవంతులై ఉండుడి. పౌరుషము కలిగిన వారే మన విశ్వాస నిరీక్షణను బలపరుచుకుంటూ, అపవాదిని గద్దించుతూ, ఈ లోక ఆశలను చంపుకొని, ఈ లోక సంపదలను పెంటతో సమానంగా ఎంచుకొని, ప్రభువును సంతోషపెట్టే విధంగా, అపవాదిని సిగ్గుపరిచే విధంగా మన సాక్ష్యం కాపాడుకుంటూ, తండ్రి కృపామహిమకు కీర్తి తెచ్చే బిడ్డలుగా ఉండుటకు మా బిడ్డలను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. తండ్రివైన దేవ, నీ ప్రేమను బట్టి, నీ పిలుపును బట్టి, నీ రక్తమును బట్టి, నీ కార్యాల ద్వారా మమ్మలను బలపరిచిన విధానం బట్టి, ఇన్ని కార్యాలు మాలో చేసినప్పటికీ బాహ్య సంబంధమైన సమస్యలతో మా పరుగు పందెంలో అటు ఇటు చూచి కృంగిపోతున్న మా బిడ్డలను చేయి పట్టుకొని లేపి నడిపించుమని, మీ ఆత్మ అనుభవాలతో నింపి మా బిడ్డలను నడిపించుమని ప్రార్థించుచున్నాను మా తండ్రి. ఆమేన్.